ఒక్కసారి ఈ కోటను జాగ్రత్తగా చూడండి. చూస్తుంటే ఏదో రాజభవనంలాగా అనిపిస్తుంది కదా. కాని ఇదే భవనం ఒకప్పుడు నవాబుల వైభవానికి సాక్ష్యంగా నిలిచింది. ఇదే భవనం తర్వాత తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన ఒక సినిమాలో కనిపించింది. అవును, మీరు గుర్తుపట్టారు, అరుంధతి. 2009లో వచ్చిన ఆ సినిమా తర్వాత ఈ ప్రదేశం పేరు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసిపోయింది. కాని అరుంధతి సినిమా కంటే ముందే ఈ భవనానికి ఒక చరిత్ర ఉంది. నవాబుల కాలం, రాజభవనాన్ని తలపించే నిర్మాణం, పాత గదులు, నేలమాళిగ, రహస్యంగా కనిపించే ప్రదేశాలు, మరియు ఇప్పుడు శిథిలావస్థలోకి జారిపోతున్న ఒక చారిత్రక కట్టడం. అసలు ఈ కోట ఎక్కడుంది? ఎవరు నిర్మించారు? దీని వెనుక ఉన్న కథ ఏంటి? అరుంధతి సినిమా ఇక్కడే షూట్ చేశారా? మరి ఒకప్పుడు ఇంత అందంగా ఉన్న ఈ భవనం ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది? ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత నంద్యాల జిల్లాలో బనగానపల్లి మండలంలోని పాతపాడు గ్రామ శివారులో ఈ నవాబు బంగ్లా ఉంది. బనగానపల్లి నుంచి యాగంటి వైపు వెళ్లే మార్గంలో ఈ ప్రాంతం కనిపిస్తుంది. చిన్న గుట్టపై నిలబడి ఉన్న ఈ భవనం దూరం నుంచే ఒక పాత రాజమహల్ను తలపిస్తుంది. ఒకప్పుడు ఇది బనగానపల్లి నవాబుల వేసవి విడిదిగా ఉపయోగించబడిందని పలు కథనాలు చెబుతున్నాయి. కర్నూలు ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇది ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది. బనగానపల్లి అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బనగానపల్లి మామిడి. కాని ఈ ప్రాంతానికి మామిడి పంటతో పాటు ఒకప్పుడు ఒక సంస్థాన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఈ బంగ్లా కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా బనగానపల్లి సంస్థానం గురించి తెలుసుకోవాలి. బనగానపల్లి ఒకప్పుడు బ్రిటిష్ భారతదేశంలోని ఒక సంస్థానంగా ఉండేది. చారిత్రక రికార్డుల ప్రకారం బనగానపల్లి ప్రాంతం 18వ శతాబ్దంలో నిజాం, మైసూరు మరియు ఇతర శక్తుల రాజకీయ పరిణామాలతో సంబంధం కలిగి ఉంది. 1761లో నిజాం తరఫున హుస్సేన్ అలీ ఖాన్ను బనగానపల్లికి కిలేదార్, ఫౌజ్దార్గా నియమించినట్లు బ్రిటిష్ కాలం నాటి చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత మైసూరు ప్రభావం వచ్చింది. టిప్పు సుల్తాన్ కాలంలో కూడా ఈ ప్రాంతం రాజకీయ పరిణామాలను ఎదుర్కొంది. తర్వాత బనగానపల్లి మళ్లీ నవాబుల కుటుంబ ఆధీనంలోకి వచ్చింది. చివరకు 1948 ఫిబ్రవరి 23న బనగానపల్లి సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. అంటే మన కళ్ల ముందు కనిపిస్తున్న ఈ భవనం కేవలం ఒక పాత ఇల్లు కాదు, ఒకప్పుడు ఒక సంస్థాన పాలనా చరిత్రతో అనుబంధం ఉన్న ప్రాంతంలో నిలిచిన నిర్మాణం. ఇప్పుడసలు బంగ్లా దగ్గరకు వస్తే ఇది సాధారణంగా మనం ఊహించే కోటలా కనిపించదు. ఎత్తైన ప్రహరీ గోడలు, భారీ కోట బురుజులు, యుద్ధానికి ఉపయోగించే నిర్మాణాల కంటే ఇది ఒక రాజభవనం లేదా రాజకుటుంబ నివాస భవనంను తలపిస్తుంది. భవనం మధ్యలో ప్రధాన ప్రవేశ ద్వారం, రెండు వైపులా పైకి వెళ్లే మెట్లు, అందమైన ఆర్చులు, బాల్కనీలు, అలంకారమైన స్తంభాలు, పైభాగంలో ప్రత్యేకమైన నిర్మాణ శైలి, ఇవన్నీ కలిపి చూస్తే ఆ కాలంలో నిర్మాణ కళకు ఎంత ప్రాధాన్యమిచ్చేవారో అర్థమవుతుంది. స్థానికంగా ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం ఈ భవనంలో సుమారు 9 గదులు, ఒక పెద్ద హాలు, అలాగే నేలమాళిగ లాంటి భాగం ఉన్నట్లు చెబుతారు. అయితే ఈ వివరాలకు సంబంధించిన పూర్తి అధికారిక నిర్మాణ పత్రాలు ప్రజలకు అందుబాటులో లేవు. అందుకే మనం దీనిని స్థానికంగా నమోదైన సమాచారంగా మాత్రమే చూడాలి. ఇక్కడే ఈ కోట కథలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ భవనాన్ని ఎప్పుడు నిర్మించారు? ఎవరు నిర్మించారు? దీనిపై అన్ని కథనాలు ఒకే మాట చెప్పడం లేదు. ఇటీవలి పలు కథనాల ప్రకారం ఈ పాతపాడు నవాబు బంగ్లాను బనగానపల్లి చివరి నవాబు మీర్ ఫజల్ అలీ ఖాన్ సుమారు 120 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చెబుతున్నారు. అంటే సుమారు 19వ శతాబ్దం చివరి లేదా 20వ శతాబ్దం ప్రారంభ కాలానికి ఈ నిర్మాణాన్ని అనుసంధానిస్తున్నారు. మరోవైపు స్థానికంగా మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ భవనాన్ని నవాబు తన ప్రియురాలి కోసం నిర్మించాడని కొందరు చెబుతారు. మరికొందరు ఇది నవాబుల వేసవి విడిదిగా ఉపయోగించబడేదని చెబుతారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రియురాలి కోసం నిర్మించారనే కథకు బలమైన ప్రాథమిక చారిత్రక ఆధారం స్పష్టంగా కనిపించటం లేదు.
కాబట్టి దాన్ని చరిత్రగా కాకుండా స్థానికంగా ప్రచారంలో ఉన్న కథగా మాత్రమే చూడాలి. అదే ఈ ప్రదేశాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది. ఎందుకంటే చరిత్రకు సంబంధించిన నిజాలు ఒకవైపు, ప్రజల్లో తరతరాలుగా వచ్చిన కథలు మరోవైపు. ఇప్పుడు ఈ భవనాన్ని దగ్గరగా చూస్తే ముందు భాగంలో కనిపించే మెట్లు ప్రత్యేక ఆకర్షణ. రెండు వైపుల నుంచి పైకి వెళ్లే మెట్లు, మధ్యలో ప్రధాన ప్రవేశం, పై భాగంలో ఆర్చులతో కూడిన నిర్మాణం, ఇవి అన్నీ కలిపి ఈ భవనానికి ప్రత్యేకమైన రూపాన్నిచ్చాయి. అప్పటి కాలంలో స్థానికంగా లభించే రాళ్లను ఉపయోగించి నిర్మించినట్లు ప్రయాణ కథనాలు పేర్కొంటున్నాయి. భవనం లోపలికి వెళ్తే పాత గోడలు, విశాలమైన హాలు, చీకటిగా మారిపోయిన గదులు మరియు నేలమాళిగలాంటి భాగాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణం మొత్తం చూస్తే ఇది కేవలం నివాసం మాత్రమే కాదు, విశ్రాంతి, అతిథుల కోసం ఉపయోగించే స్థలం లేదా వేసవి విడిదిగా ఉండవచ్చనే అభిప్రాయం కలుగుతుంది. అయితే ఈ కోటకు అసలు పాపులారిటీ ఎప్పుడు వచ్చింది? 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా విడుదలైన తర్వాత ఈ భవనం ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అనుష్క ప్రధాన పాత్రలో, సోనూ సూద్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సినిమాలో కనిపించిన కోట ప్రేక్షకుల మనసులో ఒక భయానకమైన, రహస్యమైన ప్రదేశంగా మిగిలిపోయింది. అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సినిమా కోసం కోట మొత్తం సెట్గా నిర్మించలేదు. సినిమా బాహ్య దృశ్యాల కోసం బనగానపల్లి కోటను ఉపయోగించారు. అయితే సినిమాలో కనిపించే కొన్ని అంతర్గత దృశ్యాలు స్టూడియో సెట్లలో చిత్రీకరించబడ్డాయి. సినిమా నిర్మాణానికి సంబంధించిన వివరాలు కూడా బనగానపల్లి ప్రాంతంలోని పాత భవనాన్ని షూటింగ్ కోసం ఉపయోగించినట్లు పేర్కొంటున్నాయి. అందుకే సినిమాలో చూసిన ఆ కోట నిజంగానే ఉన్న ప్రదేశమని తెలుసుకున్న తర్వాత చాలామందికి ఈ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తి పెరిగింది. అప్పటినుంచి బనగానపల్లి నవాబు కోట కంటే అరుంధతి కోట అనే పేరు ప్రజల్లో మరింత ప్రసిద్ధి చెందింది. అరుంధతి సినిమా తర్వాత ఈ ప్రదేశానికి సినిమా పరిశ్రమ నుంచి మరింత గుర్తింపు వచ్చింది. పలు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, సీరియల్స్ కోసం కూడా ఈ ప్రాంతాన్ని ఉపయోగించినట్లు స్థానిక మరియు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అట్మాస్ఫియర్ ఉంది. పాత భవనం, శిథిలమైన గోడలు, ఖాళీ గదులు, పాత మెట్లు, విశాలమైన హాలు, ఇవన్నీ కలిపి ఒకేసారి రాజసం కూడా ఇస్తాయి, రహస్యమైన వాతావరణం కూడా ఇస్తాయి. అందుకే సినిమా షూటింగ్లకు ఇదొక సహజమైన లొకేషన్గా మారింది. కానీ ఇప్పుడు మనం ఈ కోటను చూస్తే మనసులో ఒక ప్రశ్న మాత్రం తప్పకుండా వస్తుంది. ఇంత అందమైన కట్టడం ఇప్పుడిలా ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు రాజభవనంలా మెరిసిన ఈ భవనం ఇప్పుడు కాలం దెబ్బకు శిథిలమవుతోంది. గోడల్లో పగుళ్లు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ భాగాలు దెబ్బతిన్నాయి. పైకప్పు భాగాల్లో కూడా నష్టం కనిపిస్తోంది. లోపలి భాగం మరింత దెబ్బతిన్నట్లు ఇటీవలి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు రాజకుటుంబాల నివాసంగా ఉన్న ప్రదేశం ఇప్పుడు నిశ్శబ్దంగా తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడే అసలు బాధ కలిగించే విషయం ఉంది. సినిమా వచ్చినప్పుడు ఈ కోటకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రజలు వచ్చారు, పర్యాటకులు వచ్చారు, సినిమా అభిమానులు వచ్చారు. కానీ కట్టడం మాత్రం కాలక్రమేణా మరింత శిథిలమవుతోంది. చారిత్రక కట్టడాలు అంటే అవి కేవలం రాళ్ళు, గోడలు కాదు, మన గతానికి సంబంధించిన ఆధారాలు. ఒక కాలంలో ప్రజలు ఎలా జీవించారు, రాజకుటుంబాలు ఎలాంటి నిర్మాణాలు చేసేవారు, ఆ కాలం నాటి శిల్పకళ ఎలా ఉండేది, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు చెప్పేది ఇలాంటి కట్టడాలే. అందుకే ఈ బంగ్లాను కూడా కేవలం ఒక సినిమా షూటింగ్ స్పాట్గా చూడకూడదు. ఇది ఒక హెరిటేజ్ స్ట్రక్చర్గా సంరక్షించాల్సిన ప్రదేశం. ఇటీవలి కథనాల్లో కూడా ఈ భవనం శిథిలావస్థకు చేరుతోందని, దీనికి సంరక్షణ అవసరమని స్థానికుల అభిప్రాయాలు వెల్లడయ్యాయి. సరైన శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతులు, నిర్మాణ స్థిరత్వంపై నిపుణుల పరిశీలన, పర్యాటకులకు సురక్షితమైన మార్గాలు, సమాచార బోర్డులు, ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఒక మంచి హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్గా మారే అవకాశం ఉంది. ఒక్కసారి ఊహించండి, ఈ కోటను శాస్త్రీయ పద్ధతిలో పునరుద్ధరిస్తే, పాత నిర్మాణ శైలిని కాపాడుతూ
ఇక్కడ ఒక చిన్న మ్యూజియం ఏర్పాటు చేస్తే బనగానపల్లి సంస్థానం చరిత్రను, నవాబుల కాలాన్ని, ఈ భవనం చరిత్రను, అరుంధతి సినిమా షూటింగ్ విశేషాలను ఒకే చోట చూపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. యాగంటి బెలూం గుహలు బనగానపల్లి ప్రాంతంలోని ఇతర పర్యాటక ప్రదేశాలతో కలిపి ఇదొక మంచి హెరిటేజ్ సర్కిట్గా కూడా అభివృద్ధి చేయవచ్చు. అలా చేస్తే ఈ రోజు శిథిలమవుతున్న భవనం రేపటి తరానికి ఒక గొప్ప చారిత్రక అనుభవంగా మారుతుంది. ఈరోజు ఈ కోట ముందు నిలబడితే మనకు 2 ప్రపంచాలు కనిపిస్తాయి. ఒకటి గతం, నవాబుల వైభవం, రాజభవనం లాంటి నిర్మాణం, అందమైన మెట్లు, విశాలమైన గదులు. మరోటి వర్తమానం, పగిలిన గోడలు, శిథిలమైన భాగాలు, నిశ్శబ్దంగా నిలిచిన భవనం. ఒకప్పుడు వైభవాన్ని చూసిన ఈ గోడలు ఇప్పుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నన్ను గుర్తుపెట్టుకుంటారా? సినిమా వల్ల మనకి ఈ కోట గుర్తుంది, కానీ సినిమా కంటే ముందు కూడా దీనికొక చరిత్ర ఉంది. అందుకే అరుంధతి కోటగా మాత్రమే కాదు, బనగానపల్లి నవాబు బంగ్లాగా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు బనగానపల్లి లేదా యాగంటి వైపు వెళ్తే ఈ చారిత్రక కట్టడాన్ని ఒకసారి చూడండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఇలాంటి పాత కట్టడాల్లోకి వెళ్ళేటప్పుడు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. గోడలు ఎక్కకండి, శిథిలమైన ప్రాంతాల్లోకి వెళ్ళకండి. మన చరిత్రను మనమే కాపాడుకుందాం. ఇలాంటి మరిన్ని చారిత్రక ప్రదేశాల అసలు కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన చారిత్రక ప్రదేశం కథతో మళ్ళీ కలుద్దాం. ఇది మీ స్వామి A to Z ఛానల్. నమస్కారం.